హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అనే సెంటెన్స్ ఎందుకని కరెక్టో మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకి లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. సెకండ్ పాయింట్ చూస్తే ఆ లుకింగ్ ఫార్వర్డ్ టు అనే ఫ్రేజల్ వెర్బ్ తీసేస్తే మనకి మిగిలిన సెంటెన్స్ హీ ఈజ్ మీటింగ్ యూ. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి ఇట్ హ్యాస్ ఎ కంప్లీట్ మీనింగ్ వితౌట్ ఎ ఫ్రేజల్ వెర్బ్. అంటే ఈ సెంటెన్స్ హీ ఈజ్ మీటింగ్ యూ అనేది దానికి కంప్లీట్ మీనింగ్ మనకు ఉందన్నమాట, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. బికాస్ ఇట్ డిస్క్రైబ్స్ అన్ ఆన్గోయింగ్ ఫ్యూచర్ యాక్షన్. ఇది ఒక ఆన్గోయింగ్ ఫ్యూచర్ యాక్షన్ మనకి తెలియజేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్, అండ్ ప్రిపోజిషన్ ఈజ్ ఫాలోడ్ బై నౌన్ ఆర్ జెరన్. అంటే ప్రిపోజిషన్ అనేది నౌన్ కానీ జెరన్ కానీ ఫాలో అవుతుంది. ఇక్కడ మీటింగ్ టు మీటింగ్ యూ, అక్కడ టు తర్వాత మీటింగ్ అనేది జెరన్ వస్తుంది అనమాట. అంటే మీటింగ్ జెరన్ కాదు, ఇక్కడ నౌన్లా యాక్ట్ అవుతుంది. సో అంటే టు అనేది అయితే నౌన్ని లేదా జెరన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ టూకి మనం ఏం యాడ్ చేసామంటే నౌన్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ మీటింగ్ అనే వర్డ్ నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. దేర్ ఫోర్ ఇట్ కెనాట్ బి టు మీట్ విచ్ డజంట్ గివ్ ఏ కంప్లీట్ సెన్స్. సో అందువల్ల ఈ యొక్క సెంటెన్స్ హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్.